నేను చెప్పినట్టు విని నువ్వు పెళ్లి చేసుకో. నిన్ను పెళ్లి చేసుకోను. నిన్ను పెళ్లి చేసుకోను. ఏం మాయరాగం? 3 ముళ్ళు వేసిన భర్త ఉండగా మరో 3 ముళ్ళు వేసిన తప్పమ్మ. మొహం పగిలిపోద్ది. ఎందుకు తప్పు? 3 ముళ్ళు వేసిన వాడు ఉన్నాడో తెలియదు, వస్తాడో తెలియదు. తన గురించి తన బ్రతుకు గురించి ఆలోచించకుండా పారిపోయిన వాడి కోసం జీవితాంతం ఎదురు చూస్తూ ఒంటరి బతుకు బ్రతకాలా? ఏమండి, దానికి మీరేనా చెప్పి పెళ్లి కొప్పించండి. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. అలాగే తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మనీషా, ఈ పెళ్లి చేసుకో. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. వద్దులే, చేసుకోవద్దులే. జర్రుంటే చచ్చిపోతుంటరా. ఎందుకు చేసుకోవద్దు? ఒకసారి పెళ్ళైన పిల్లకి రెండోసారి పెళ్ళంటే తప్ప? భార్య చేస్తే మగాడు రెండో పెళ్లి చేసుకున్నాడు, తను ఎందుకు చేసుకోకూడదు? దాన్ని కట్టుకున్నవాడు బతికే ఉన్నాడు కాబట్టి. అలాంటి వాడు బతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? అక్క, అంత మాట అనుకోయిన దేవుడు. ఏడి ప్రత్యక్షమవుడే? అవుతాడులే, అయినా తనకు లేని బాధ నీకెందుకు? తను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధే. మనీషాకు పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరు ఉంచుకోవడానికి అది ఇక్కడ ఉండాలి? మీరా? మీ అబ్బాయా? ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నావు. ఎవరా నువ్వు? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఇంతవరకు నా మగుడు నన్ను ఒక్క మాట అనలేదు, ఒక్క తిట్టు తిట్టలేదు. నువ్వు వచ్చాక ఇంట్లో మార్పు వచ్చింది. వీల్లేదు, నువ్వు నా ఇంట్లో ఉంటానికి వీల్లేదు. తక్షణమే వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళు. వెళ్తానక్క, ఇప్పుడే వెళ్ళిపోతాను. నా కారణంగా మీరు గొడవలు పెట్టుకోవద్దు. నేను సంతోషంగా వెళ్ళిపోతాను. చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. ఆగు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు చెప్పండి. మీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే, దాంతో మీకే సంబంధమో లేకపోతే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దానికి పెళ్లి ఎందుకు వద్దంటున్నారు? దాన్ని ఇంట్లోంచి పోవద్దని ఎందుకు అంటున్నారు చెప్పండి. ఈ ఇంట్లో ఉండడానికి నీకెంత హక్కు ఉందో తనకే అంతే హక్కు ఉంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ ఇంట్లో ఉండడానికి నీకెంత హక్కు ఉందో తనకే అంతే హక్కు ఉంది. పని మనిషికి నాతో సమానమైన హక్క. మనీషా పని మనిషి కాదు, నేను తాళి కట్టిన భార్య. I love this guy. నీ కొడుగ్గా పెరుగుతున్న బాబుకి కన్న తల్లి. ఏమిటండి మీరు మాట్లాడేది? నీలాగే మనీషా